ఓం నమో వెంకటేశాయ. మనం ముడుపు అసలు ఎలా కట్టాలి, ఏ విధంగా కట్టాలి, ఎందుకు కట్టాలి, ఎప్పుడు కట్టాలి అనేవి తెలుసుకుందాం. గోవిందా అని మనస్ఫూర్తిగా పిలిస్తేనే పలికి మన పాపాల్ని పోగొట్టి అక్కును చేర్చుకునే కలియుగ దైవం మన వెంకటేశ్వర స్వామి. ఎప్పుడైనా మన కోరికలు ధర్మబద్ధంగా ఉండాలి, విరుద్ధమైనవి కాకూడదు. ఒక బాబున్నాడు అనుకోండి, ఎల్కేజీ చదువుతుంటే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలను, సీఎంను, పిఎంను అలా కోరుకోకూడదు. అవి విరుద్ధాలు. ఇప్పుడు చదువు అయిపోయిందనుకోండి, ఆ చదువుకు తగ్గ జాబ్ అను, బిజినెస్ అను అలాంటివి. పెళ్లి వయసు వస్తే దానికి అనుగుణంగా వివాహం కావాలని అలాంటివి అయి ఉండాలి. అంతేకాదు, కోరికలు కోరుకున్న భగవంతుడు మనకు ఎలాంటివి ప్రసాదించాలో ఆయన మీద భారం వేయండి. మీరు కండిషన్స్ అవి పెట్టకండి. ఉదాహరణకు, అందమైన భార్య కావాలనుకున్నారనుకోండి, అందం ఉండి అనుకోలేకపోతే ఏం చేయగలరు? ఉద్యోగం, ఆస్తిపాస్తులు ఉన్న వరుడు కావాలని కోరుకుంటే ఆయుష్ లేకపోతే ఏం చేయగలరు? అంటే దీన్ని బట్టి ఏం అర్థమైంది? మనం ఏం కోరుకున్నా భగవంతుడికే చాయిస్ ఇవ్వాలి. ఇద్దాం కూడా. ఆయనకే బాగా తెలుసు మనం ఏమిస్తే ఉద్ధరింపబడతామో. వివాహం కోసం కోరుకుంటే, స్వామి మాకు యోగ్యమైన కన్యను లేదా వరుడిని ప్రసాదించమని. కాకపోతే వయసు మించిపోతుంటే మాత్రం శీఘ్రంగా వివాహం జరిపించు స్వామి అని వేడుకోండి. అడ్జస్ట్మెంట్స్ చేయండి, కానీ కండిషన్స్ పెట్టకండి. అప్పుడు మీ దాంపత్యం అన్యోన్యంగాను సుఖ సంతోషాలతోనూ ఉంటుంది. పిల్లలు కావాలనుకోండి, వంశాన్ని ఉద్ధరించే సంతానాన్ని ప్రసాదించమని. సొంత ఇల్లు కావాలంటే నివాసమైన యోగ్యం కావాలని అలా అడగండి. ఆరోగ్యం కావాలంటే మనం ఆరోగ్య కోసం, వివాహం కోసం, స్వగృహం కోసం, వంశాభివృద్ధి కోసం, విద్యాభివృద్ధి కోసం, లక్ష్మీ కటాక్షానికి, మన తాహొత్తుని బట్టి పదవుల కోసం, రావాల్సిన బాకీల కోసం, ఏమన్నా కష్టంలో ఇరుక్కుపోతే కష్టం నుండి బయటపడటం కోసం, ఇలా అన్ని ధర్మబద్ధమై ఉండాలి. అలా ధర్మబద్ధంగా ఉంటే మనకు అర్హత లేకపోయినా మార్గాన్ని ఏర్పాటు చేసి మరీ స్వామి నెరవేరుస్తారు. ఇక ముడుపు విషయానికి వస్తే, ఏ శనివారమైనా సరే తెల్లవారుజామున ఇల్లు శుద్ధి చేసుకొని మన స్నానాదులు ముగించుకొని దేవుని ఎదుట దీపారాధన చేసి ప్రార్థించాలి. అలా ప్రారంభించాక ముడుపుకు కావలసిన వైట్ కలర్ కానీ, ఎల్లో కలర్ కానీ క్లాత్లు ఏదైనా సరే పసుపుతో తడిపి ఆరబెట్టిన కర్చీఫ్ అంత క్లాత్ని తీసుకొని పక్కన పెట్టుకోండి. మీ ఇష్టానుసారంగా 7 కానీ, 9 కానీ, 11 కానీ, 21 కానీ ఎన్ని కాయిన్స్ అయినా పర్లేదు. అవి రూపాయి బిళ్ళలైనా, 2 రూపాయల బిళ్ళలైనా, 5 అయినా, 10 అయినా, ఏ కాయిన్స్ అయినా తీసుకొని వాటికి గంధం, కుంకుమతో అలంకరించి ఉంచుకోండి. దీపారాధన తర్వాత గోవిందనామాలతో పూజ చేసుకొని, నామాలు కూడా చదవడం రాలేదనుకోని ఓన్లీ గోవిందా గోవిందా అని స్మరించుకుంటూ కొంచెం సేపు జపంలా చేసుకొని భగవంతుడికి మీ కోరికను ఆర్ద్రంగా మనస్ఫూర్తిగా విన్నవించుకోండి. వీలున్నంత వరకు ఎవరి కోరికను వాళ్ళే చెప్పుకొని ముడుపు కట్టుకోండి. తల్లి, భార్య ఎవరైనా చేయొచ్చు, కానీ వాళ్ళే చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది. ఒక్కొక్క కాయిన్ని తీసుకొని చేతిలో పెట్టుకొని గోవిందా అని 3 సార్లు స్మరిస్తూ మీ కోరికను ప్రతిసారి స్వామికి చెప్పి ఆ ముడుపుని కట్టే క్లాత్ పైన మధ్యలో ఉంచండి. అలా ప్రతి కాయిన్ చెయ్యండి. తర్వాత స్వామిని తలుచుకుంటూ క్లాత్ని క్లోజ్ చేసి ముడి వేయండి. ఆ ముడి ఇంకా అసలు తీయకూడదు, అలాగే స్వామికి సమర్పించాలి. ఈ ముడుపుని స్వామివారి పాదాల దగ్గర ఉంచండి. రోజు స్వామివారికి ధూపం, దీపం చూపిస్తున్నప్పుడు ముడుపుకు కూడా చెయ్యండి. ఎందుకంటే మనం మార్గం చూపించే వెంకటేశ్వరుని ప్రతిరూపం ఈ ముడుపు. మన కోరిక నెరవేరిన తర్వాత ఈ ముడుపుని తిరుమలకి తీసుకుని వెళ్ళి స్వామి దర్శనమైన తర్వాత హుండీలో సమర్పించండి. తిరుమలకి వెళ్లే అవకాశం లేకపోయినా లేదా శరీరం సహకరించకపోయినా దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామిని ఆలయంలో హుండీ ఉంటే దానిలో సమర్పించండి. లేదనుకోండి, గర్భగుడిలో ఉన్న స్వామి దగ్గరికి మనం వెళ్లే అవకాశం లేదు కనుక పంతులు గారి చేతికి ఇచ్చి స్వామి పాదాల దగ్గర పెట్టమని చెప్పండి. దాంతోపాటు
హుండీలో మీ శక్తి మేరకు 11 రూపాయలు కానీ 21 రూపాయలు కానీ అలా మీ ఇష్టం వచ్చినంత సమర్పించండి. ఎందుకంటే అసలే ఆయనకి వడ్డీ అంటే చాలా ఇష్టం. మన కోరిక నెరవేర్చిన రోజున వెంటనే మనం వెయ్యలేం కాబట్టి వాటికి వడ్డీ కలిపి ఇస్తున్నట్లుగా భావించుకోండి. ఆయనకి వడ్డీ అంటే ఇష్టం కదా, అందుకని. ఆ కలియుగ దైవం వెంకటేశ్వరుడు మన కోరికలను త్వరగా నెరవేర్చాలని ప్రార్థిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.